హలో ఎవరివన్, వెల్కమ్ టు అడ్వకేట్స్ మీడియా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో లైక్ చేయరి, కామెంట్ చేయరి. కల్వకుంట్ల కవిత ఈమె పార్టీ అనౌన్స్మెంట్ చేసింది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఓ పార్టీ అయితే అనౌన్స్మెంట్ చేసింది. టీఆర్ఎస్ పార్టీనే తీసుకొచ్చి టీఆర్ఎస్ అని ఈమె పెట్టుకుంది. ఓకే, ఆమె పార్టీ ఆమె పెట్టుకోవచ్చు, దానిలో ఏం ప్రాబ్లం లేదు. ఈడ ఒకటైతే మాత్రం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలంగాణ ప్రజలందరూ ఒక్కసారి నేను చెప్పింది క్లియర్ విన్నారు, మీకు అర్థమవుతుంది. నేను నా ఇంటెన్షన్ ఏంది, ఇంటెన్షన్ కాదు అసలు జెన్యూన్ రీజన్ ఏందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అది నా ఇంటెన్షన్ కాదు, తెలంగాణ ప్రజల ఇంటెన్షన్. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవిత గారికి ఎట్లా కనిపిస్తారో నాకు అర్థమవుతలేదు. కానీ తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడానికే వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ప్రజల్ని ఎట్లా కింద మీద చేయాలి, ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలని చెప్పేసి ప్లాన్ వేసుకున్నట్టే ఉంది ఇదంతా. ఎందుకంటే తెలంగాణ పేరు చెప్పుకొని బాగుపడ్డది వీళ్ళు. కేసీఆర్ గారు బాగుపడ్డారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేటీఆర్ గారు బాగుపడ్డారు, కవిత గారు బాగుపడ్డారు. వీళ్ళు బాగుపడ్డది, వీళ్ళు తెలంగాణ పేరు చెప్పుకొని వీళ్ళు బాగుపడి, వీళ్ళు లేకపోతే తెలంగాణ ఏదో అయిపోతుంది అన్న కాడికి పబ్లిక్ని మోసం చేద్దామని చూస్తారు. కేసీఆర్ గారు ఉన్నా లేకున్నా తెలంగాణకి ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం మంచిగానే ఉంటుంది. కేటీఆర్ గారు ఉన్నా లేకున్నా తెలంగాణ రాష్ట్రం మంచిగానే ఉంటుంది, తెలంగాణ ప్రజలు మంచిగానే ఉంటారు. కవిత గారు ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజలు మంచిగా ఉంటారు, తెలంగాణ రాష్ట్రం కూడా మంచిగా ఉంటుంది. బట్ వీళ్ళేదో తెలంగాణ కోసం మొత్తం వీళ్ళ ఆస్తులన్నీ రాసిచ్చేసినట్టు, తెలంగాణ కోసమే మొత్తం వీళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసినట్టు, మొత్తం తెలంగాణ రాష్ట్రమే వీళ్ళ మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నట్టు వీళ్ళు చేసే అతి చూస్తుంటే అసలు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు టీఆర్ఎస్ అని పేరు పెట్టి, తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టి, తెలంగాణ పేరు వాడుకొని అధికారంలోకి వచ్చినాక తెలంగాణ పేరు తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకురు. కేసీఆర్ గారు పెట్టుకున్నారా లేదా? కేసీఆర్ గారు అధికారం రాకముందు ఆయన నినాదం ఏంది? టీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు వాళ్ళ నిదానం ఏంది? వాళ్ళ నినాదం ఒకటే, నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ ప్రజలకి నీళ్లు ఉండాలి, నియామకాలు, ఉద్యోగాలు రావాలి, నిధులు ఏదైతే తెలంగాణ ఇన్కమ్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకే అది పోవాలని చెప్పేసి అప్పట్లో మాట్లాడారు. కేజీ టు పీజీ ఫ్రీ అని చెప్పారు. ఇప్పటిదాకా 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా కేజీ టు పీజీ అయిందా? 10 ఏళ్ళు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ఏ రోజున కేజీ టు పీజీ అని చెప్పేసి ఒకటే అనౌన్స్మెంట్ చేసిరా? ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఏడొచ్చింది ఇంటికో ఉద్యోగం? వచ్చిందా ఎవరికన్నా? ఒక్కరికన్నా వచ్చింది ఇంటికో ఉద్యోగం? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసినాక దళితులను సీఎం అన్నాడు. దళితులను సీఎం చేసిండా? అంటే ఏవైతే మాటలు చెప్పి ప్రజలను ఇచ్చేయాలనో, మభ్య పెట్టాలనో అట్లా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ పేరును వాడుకొని వాళ్ళు పదవులు తీసుకొని పదవులు అనిపించారు తప్ప తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ పార్టీ వల్ల కానీ వీళ్ళ వల్ల కానీ ఏం లాభం జరగలేదు, ఏం మంచి జరగలేదు. ఇదంతా కాదన్నట్టు అప్పుడు అవసరం కోసం తెలంగాణ పేరు పెట్టి, తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టి, తెలంగాణ వచ్చినాక సీఎం పదవి వచ్చినాక అధికారం వచ్చినాక బీఆర్ఎస్ అని మార్చుకోరు అయింది. ఇప్పుడు ఇదంతా అయింది కాక ఈమె టీఆర్ఎస్ అని పెట్టింది. మళ్ళీ కవిత గారు టీఆర్ఎస్ పెట్టి ఈమె మళ్ళీ అవే ముచ్చట్లు. ఉచిత విద్య, రైతే రాజన్నంట, ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్ 4 లక్షల ఉద్యోగాలంట. అయ్యే పనులు అవన్నీ. అంటే ప్రజలు ఇంటూరు కదా అని చెప్పేసి ఏం చేసినా సరే కూడా నడుస్తుంది. ఇంకా 10 ఏళ్ళు అధికారం ఉన్నాం కాబట్టి అధికారం ఉన్న రోజులు అందరూ కలిసి ఉండి ఇప్పుడు అధికారం అంతా విడిపోయినాక ఇగో ఇట్లా ప్రజల మీద పడ్డారు అందరూ. అంటే నేను కేసీఆర్ గారినో లేకపోతే కేటీఆర్ గారినో కవిత గారినో వీళ్ళని పర్సనల్గా నేను టార్గెట్ చేస్తున్నాను. వాళ్ళకి ఇలా జరుగుతున్నది ఏదైతుందో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా. వాళ్ళ మైండ్ సెట్, అసలు వాళ్ళు ఆలోచనలు ఏందన్నది ఏదైతుందో దానికోసం మాట్లాడుతున్నాను నేను. తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మి వీళ్ళెమ్మడి నిలబడి 2 సార్లు అధికారం ఇస్తే ఏం చేశారు తెలంగాణకి? ఇప్పటిదాకా తెలంగాణకి ఏం చేశారు? ఎవరున్నా జరిగినాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలలో ఇవన్నీ చేసినని చెప్పి ఒక్కటి చెప్పమని చెప్పి, ఇంటికో ఉద్యోగం కానీ, కేజీ టు పీజీ కానీ, దళితులను ముఖ్యమంత్రి చేసాడు కానీ, ఇంకా పెద్ద లిస్టే ఉంది. అవన్నీ చదువుకుంటూ పోతే మేజర్ ఇవి చదువుతున్నాయి. ఇంకా ఒకటేనా అయిందా? ఇవన్నీ చెప్పి అధికారంలోకి రావాలి, అధికారం వచ్చినాక ప్లేట్ మార్చాలి, పబ్లిక్ ఏమనంటే అప్పటిదాకా జై తెలంగాణ అనాలి, అంతే. ఇదే నడుస్తుంది. ఎన్ని దినాలు ఇంకా తెలంగాణ పేరు వాడుకుంటారు? ఎన్ని దినాలు ఇంకా తెలంగాణ ప్రజల్ని మభ్య పెడతారు? జై తెలంగాణ అని చెప్పి మీకు పర్సనల్ ప్రాబ్లం వచ్చినా సరే జై తెలంగాణ, పోలీసులు అరెస్ట్ చేస్తే జై తెలంగాణ,
ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణ 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 పేరు చెప్పుకొని ఆల్రెడీ 10 ఏళ్ళు అధికారం తీసుకురు, ఏమేమి చేయాలని అంతా చేసారు. ఇప్పుడు అధికారం పోయింది, మళ్ళీ ఈమె టీఆర్ఎస్ పార్టీ అని ఈమె పేరు పెట్టింది. ఈమె మళ్ళీ ఈమె అధికారంలోకి వస్తే ఈమెమి ఇస్తా అని చెప్పేసి ఈమె ఒక ఇది ఫస్ట్ కేసీఆర్ గారు ఇచ్చినవి. ఈమె అధికారం నుండి ఎమ్మెల్సీగా కూడా ఉంది, ఈమె ఎంపీ కూడా పోటీ చేసింది. ఇవన్నీ ఇచ్చినాం కదా నాయన, మరి ప్రజలకు హామీలు ఇచ్చినాం కదా, మరి ఇవన్నీ చేయకుండా ఎట్లా అని చెప్పేసి అధికారంలో ఉన్న రోజులు ఈమె అడగడానికి రాలే. ఈమెకు కవిత గారికి అధికారంలో ఉన్న రోజులు ఇవన్నీ కనిపించలే. ఇప్పుడు అధికారం పోయినాక ఇవన్నీ కనిపించినాయి. అధికారం ఇవన్నీ కనిపించి కొత్త పార్టీ పెట్టి కేసీఆర్ గారు పాత కేసీఆర్ కాదంటే ఇప్పుడు కొత్త కేసీఆర్ గారు అంటే ఆయన అప్పటి సంది 2014 సంది ఇప్పటిదాకా కలిసే ఉన్నారు కదా అందరూ. మొన్న నాకు తెలిసి 1 సంవత్సరం అవుతుంది బయటకు వచ్చి. ఈ సంవత్సరాలనే కేసీఆర్ గారు మారిరా? అప్పుడు అంతకుముందు మా కేసీఆర్ గారు మంచివారు. అప్పుడు ఆయన మీకు అధికారం కనుకుంటే ప్రజలకి అవసరాలు అందినా లేకున్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేసినా చేయకున్నా, ఏం జరిగినా జరగకుండా మంచోళ్ళు అందరూ. కేసీఆర్ గారు మంచోళ్ళు, కేటీఆర్ గారు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే. అధికారం లేకపోతే ఇవన్నీ వస్తాయి. ప్రజల్ని మభ్యపెట్టింది ఇప్పటికన్నా సరే కూడా అంటే ప్రజలకి ఏం తెలియదు, ఏముందిలే తెలంగాణ పేరు సెంటిమెంట్ వాడుకొని ఇంక ఎన్ని రోజులు రాజకీయం చేద్దాం అనుకుంటే నాకు అర్థమవుతలేదు. ఈమె అదే చేస్తుంది, కేసీఆర్ గారు అదే చేస్తారు, కేటీఆర్ గారు అదే చేస్తారు. ఏదానికన్నా ఒక టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక డేట్ ఉంటుంది ఏదానికన్నా సరే, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఏదానికన్నా. తెలంగాణ రాష్ట్రం రానప్పుడు, తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణ పేరు వాడిరంటే ఓకే, వచ్చిన గిటంగా ఊకే మీ ఏం జరిగినా సరే కూడా జై తెలంగాణ. కవిత గారు వస్తారు జై తెలంగాణ అంటారు, కేటీఆర్ గారు వస్తారు జై తెలంగాణ అంటారు. దేనికి? ఇంకెన్ని దినాలు వాడుకుంటారు తెలంగాణ పేరు, తెలంగాణ రాష్ట్రాన్ని పేరు ఇంకెన్ని దినాలు వాడుకుంటారు? అట్లా మీ అధికారంలో ఉన్న రోజులేమో పట్టించుకోరు, ఇచ్చిన మాటలు అది ఎక్కడ పోయినా సరే ఏం కాదు. అధికారం లేకపోతే ప్రజల మీద ప్రేమ, తెలంగాణ మీద ప్రేమ గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈమెకు అనుకున్నది అయితే వాళ్ళ ఇంట్లో ఏం లొల్లైనదో తెలియదు. కవిత గారు బయటకు వచ్చారు, ఆమె సపరేట్ పార్టీ పెట్టేశారు, ఆమె మళ్ళీ జై తెలంగాణ అంటుంది. ఆమె టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ పేరు చెప్పుకొని ఇంకెన్ని రోజులు ప్రజలను మభ్య పెడతారన్నదే నా కన్సర్న్. మీకు వీడియో ఎట్లా మీరు కామెంట్ చేయాలి. నేను ఏమైనా తప్పు చేయడానికి నేను మాట్లాడితే ఖచ్చితంగా నేను సారీ చెప్తాను. ఎవరికైనా సరే నా మాటలు బాధిస్తే నేను ఎవరిని పర్సనల్గా అలా వ్యక్తిగతంగా ఒక్క ముచ్చట కూడా మాట్లాడతాను. ఎవరిని కూడా నేను ఎవరిని తిడుతున్నాను ఏమంటలేను. ఏదైతే జరుగుతుందో అదే చెప్తున్నా వీడియోలో. కేసీఆర్ గారు మనందరికీ తెలిసిందే, మనం అప్పటి సంది ఇప్పుడున్న జనరేషన్ అందరికీ తెలిసి కేటీఆర్ గారు అప్పుడు ఏదైతే నినాదంతో వచ్చారో నీళ్లు నిధులు నియామకాలు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ, రైతులకు 3 ఎకరాల భూమి, దళితులకు 3 ఎకరాల భూమి, రైతులకు ఇంకేమో చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అది ఏం టైం వేస్ట్. అవన్నీ సేమ్ అవే కాపీపై తీసుకొచ్చి మన కవిత గారు చెప్తారు. ఇవాళ ఒక సింగిల్ నోటిఫికేషన్ 4 లక్షల ఉద్యోగాలు అంట. మరి మొన్నటిదాకా 1 year ముందు దాకా అధికారంలో ఉన్న రోజులు మీ అందరూ కలిసి ఉన్నారు కదా, మరి అప్పుడెందుకు సింగిల్ నోటిఫికేషన్తో 4 లక్షల ఉద్యోగాలు వేయలే? మీరు ఎందుకు అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడలే? మీరు ఎమ్మెల్సీనే కదా, అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీనే కదా, మీకు మాట్లాడే హక్కు అన్నీ ఉన్నాయి కదా, మండలిలో కూడా మీకు మాట్లాడే ఛాన్స్ ఉంది కదా, మరి అప్పుడెందుకు మాట్లాడలే? ఇవాళ వచ్చి కేసీఆర్ గారిని బదనాం చేస్తారు. కేసీఆర్ గారు అప్పుడున్న కేసీఆర్ గారు, ఇప్పుడు కొత్త కేసీఆర్ గారు మరమనిషి అది అని చెప్పి. మీకు అధికారం ఉంటేనేమో కేసీఆర్ గారు మంచోళ్ళు, కేటీఆర్ గారు మంచోళ్ళు, అధికారం లేకపోతేనేమో కేటీఆర్ గారు చెడ్డోళ్ళు, కేసీఆర్ గారు చెడ్డోళ్ళు. అంటే తెలంగాణ ప్రజలకి ఇంకెన్ని దినాలని ఇట్లా ముచ్చట్లు చెప్పుకుంటా, తెలంగాణ పేరు చెప్పుకుంటా, ఇంకెన్ని రోజులు తెలంగాణ ప్రజలను మభ్య పెడదామని చెప్పి. నాకైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందన్నది ఇది చేసుకుంటే, తీన్మార్ మల్లన్న పార్టీకి ఏదైతే క్రెడిబిలిటీ ఉందో సేమ్ కవిత గారి పార్టీ కూడా అదే క్రెడిబిలిటీ. టీఆర్ఎస్ అని పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరు. కవిత గారు స్పీచ్లు గట్టిగానే ఇస్తారు, గట్టిగానే మాట్లాడుతారు. కవిత గారు రాజకీయాలలో ఉండేటప్పుడు అవసరం స్పీచ్లు ఖచ్చితంగా. బట్ పదవి ఉన్నన్ని రోజులు, అధికారం ఉన్న రోజులు ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి అట్లా చేసేది ఉండే, ఇప్పుడు ఇట్లా చేసేది ఉండే అని చెప్పేసి ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏంది అది? అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పా, లేకపోతే ఏం మాట్లాడినా సరే ప్రజలు ఇంటర్లే, ప్రజలు ఏదో ఒకలాగా ఇది చేద్దామని చెప్పా, ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఎవరన్నది. అధికారం ఎవరికన్నా ఉంది. ప్రజల్ని ఏదో ఒక విధంగా ఏదో 4 ముచ్చట్లు చెప్పేసి ప్రజల్ని ఇది చేద్దామంటే అది ఖచ్చితంగా అది అయ్యే పని కాదు. అది అట్లా అంత ఈజీ కాదు అది. ఇవాళ కవిత గారి స్పీచ్ చూసే అయితే నాకు అసలు దమాకంటే దమాకరమైంది. కవిత గారు ఏం మాట్లాడుతున్నారు అసలు ఏందని చెప్పేసి. ఈ 2 నెలలోనే కేసీఆర్ గారు మొత్తం మారిపోయారంట, మొత్తం ఆగమాగముందంట. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కామెంట్ చేస్తారు. ఇవాళ
ఒక ఒక సపరేట్ అది నడుస్తుంది ఇవాళ. ఆ పాలనలో అసలు ప్రజలకు ఇల్లులు గోడు కొట్టేస్తారు, ఇల్లులన్నీ పోయినాయి, ప్రజలందరూ తిప్పలు పడుతారు, కేసీఆర్ గారు చదువుతలేరని చెప్పి. రేవంత్ రెడ్డి గారు చేసిన పని తప్పు అయితే ఎవరన్నా చదువుతారు. బట్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని తప్పు కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్న సమస్యలు ఏంది అని అంటే, హైదరాబాద్ వాన పడితే హైదరాబాద్లో రోడ్లు నిండిపోయి ప్రజలకున్న కష్టాలు పనికి పోయితే ఆ వర్షం పడిందంటే ఇంటికి వచ్చేదాకా తెలియదు ఎవడు ఎక్కడ పోతున్నా అన్నది. అంత దారుణంగా ఉంది హైదరాబాద్ పరిస్థితి ఇవాళ. ఆ దారుణం ఎందుకు ఉంది అని చెప్పి అంటే, వాన వచ్చినప్పుడు నీళ్ళు మొత్తం నీళ్ళని రోడ్ల మీద నిండి ఆ వర్షం నీళ్ళు పోనీకి ప్లేస్ లేదు ఏడా. 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా చెరువులు కబ్జాలకు గురైనాయి, చెరువులో అపార్ట్మెంట్లు కట్టిరు. ఈ నీళ్ళు ఏడిపోతుంది, రోడ్ల మీద ఉంటాయి. పోయేది ఎవడు? ప్రజలు సంగనకు పోయేదాడ, ప్రజలు కదా ఆగమయ్యేదాడ, ఎవరికేం కాదు. ఇప్పుడు ప్రజలు అక్కడ ఉన్న పనికి వచ్చేటోళ్ళు పనికి పోయేటోళ్ళు వీళ్ళే కదా. నేను కూడా పని చేసుకుంటా కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుంది. వాన పడేటప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ నిలబడితే ఆ పెయిన్ ఉంటుంది ఎవరికన్నా సరే. మరి అప్పుడు కవిత గారు అడగలేరు. మరి రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏంది? ఎవరి దగ్గర పోయి నాకు పైసలు డిమాండ్ చేసిండు ఆయన? లేకపోతే ఏంది? సర్వే ప్రకారం చూస్తుండే, లెక్కల ప్రకారం చూస్తుండే, గవర్నమెంట్ దానిలో ఏదైతుందో పర్మిషన్ ఏవైతే లేవో అవి కూలగొడుతుండే. తప్పేముంది? రేవంత్ రెడ్డి గారు చెరువులన్నింటినీ మళ్ళా తయారు చేసి వర్షం నీరు పడితే పోయి చెరువులు ఆగేటట్టు, బోర్లు ఇంకిపోకుండా బోర్లు కూడా నీళ్ళు అందేటట్టు, చుట్టుముట్టు చల్లగా ఉండేటట్టు ఆయన కష్టపడి ఆయన చేస్తుంటే, రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూడా కొడుతారు ఇంకెన్ని రోజులు బదనాం చేస్తారు? మంచి పనిని కూడా మీ స్వార్థం కోసం బదనాం చేస్తాడు. ఇక ప్రజలకు మంచి చేసినట్టు ఇదేనా? ప్రజల కోసం మీరు ఆలోచించినట్లయితే, అరే హైదరాబాద్ పరిస్థితి ఇట్లయింది, ట్రాఫిక్ ఘోరంగా ట్రాఫిక్ అవుతుంది, వాన పడితే ఆ ట్రాఫిక్ 2 గంటలు ఉంటుందా 3 గంటలు ఉంటుందా నైట్ అంత ఉంటుందా అన్నది పరిస్థితి అట్లుంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితిని ఏ రోజన్నా ఆలోచించారు ఎవరన్నా? ఏముండదు అవన్నీ ప్రజలు అంటే మేము కాదు కదా అట్లా అయ్యింది అయ్యేది, మేము కాదు కదా మాకు జరిగేది, ప్రజలే కదా ఇబ్బంది అయ్యేది. ఏముంది, ప్రజలకి 2 మాటలు మాట్లాడితే అయిపోతాను కాబట్టి అట్లనే బిహేవ్ చేస్తారు అందరూ. అధికారంలో ఉన్న రోజులు వదిలేసి ఆ పార్టీ నుంచి అంత ఇదైపోయినాక ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఏమి కొత్త పార్టీ పెట్టి ఇక అంతా అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థమవుతలేదు. ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి కనుక తీసుకొస్తే ప్రజలు ఏం అంత తెలివి లేకుండా లేరు, ప్రజలందరూ హుషారయ్యారు. తెలంగాణ ప్రజలకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది రాష్ట్రంలో ఏం నడుస్తుందని చెప్పి. పార్టీ పెట్టవచ్చు, దానికి పార్టీ పెట్టినందుకు అయితే నేనేమంటలేను, కవిత గారు పార్టీ పెట్టినందుకు ఏమంటలేను. ఎవరైనా సరే పార్టీ పెట్టుకోవచ్చు, ఆ హక్కు కల్పించింది రాజ్యాంగం కాబట్టి ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. బట్ పార్టీ పెట్టి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది మనం అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదన్నదే నాకు ప్రశ్న, నా కన్సర్న్. నాకు అనిపించింది అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉండి ఇప్పటికి 2 ఏళ్ళలో మొత్తం జరిగినట్టు కేసీఆర్ గారు అట్లా ఇట్లా ఇవన్నీ అవసరం లేని మాటలు. ఇవన్నీ ఉన్నన్ని రోజులు చేయకుండా ఇప్పుడు కేసీఆర్ గారిని నిలదీస్తే ఏం లాభం? అధికారం ఉన్నప్పుడు కదా, నువ్వు ఆయన దగ్గర పవర్ ఉన్నప్పుడు కదా ఇది కావాలని ఆయన అంటే చేయకపోతున్నానా కేసీఆర్ గారు? ఒకవేళ నువ్వు అడిగి ఉంటే చేస్తున్నా, చేయకపోతున్నాను. అవన్నీ వదిలేసి ఇప్పుడు వచ్చి ఒక టీఆర్ఎస్ పార్టీ చెప్పాలన్నా, మన పార్టీ పేరు చెప్పాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీ పెడితే ఓట్లు వస్తాయా, ప్రజలు ఎంతవరకు క్రెడిబిలిటీ ఇస్తారా, ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్నది అది టైం డిసైడ్ చేస్తుంది, ప్రజలు డిసైడ్ చేస్తారు. బట్ ఏదైతే కవిత గారు మాట్లాడారో, కవిత గారు కానీ అంటే క్లియర్గా నేను చెప్పేది ఒకటే, తెలంగాణ పేరు చెప్పుకొని కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ తెలంగాణ పేరు చెప్పుకొని వీళ్ళు సెషన్ అవుతారు తప్ప వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అయితే మాత్రం వీళ్ళు ఉన్నా లేకున్నా ఏం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏదో వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రం బతుకుతున్నట్టు మాట్లాడితే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ ప్రజలు మీ వల్ల తెలంగాణ రాష్ట్రం బతుకులేదు, తెలంగాణ రాష్ట్రం వల్ల మీరు బతుకుతారు అంతే. ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఇచ్చిన మాటలు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవి నెరవేరిస్తే ప్రజలు నమ్ముతారు. ఒకసారి కాకపోతే 10 సార్లు అధికారం ఇస్తారు. అది మీరు పరిపాలన చేసే పద్ధతిని బట్టి ఉంటుంది అది. అంతే తప్ప ప్రతి చిన్నదానికి తీసుకొచ్చి జై తెలంగాణ అనేసారు, అయిపోయింది అంతే. ఏంది ఇది? ఇంకెన్ని దినాలు ఇట్లా? ప్రజలకు మంచి చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అది కేసీఆర్ గారినన్నా, కేటీఆర్ గారినన్నా, కవిత గారినన్నా, రేవంత్ రెడ్డి గారినన్నా, ఎవరినన్నా సరే కూడా మంచి చేసే నాయకుడిని ఎప్పుడు ప్రజలు వదులుకోరు. అధికారం రాజకీయాలలో ఓడుడు గెలుచుడు ఇవన్నీ కామన్. కారణం ఏ పార్టీ కూడా కంటిన్యూస్గా అధికారం ఉండదు. ప్రజలకు మంచి చేసినా ప్రజలకు ఇప్పుడున్న అవసరాలు ఫుల్ఫిల్ చేయాలంటే ఏ పార్టీతోనూ కూడా కాదు ఇప్పుడున్న పరిస్థితిలో.
వాటి గురించి మాట్లాడి వాటిని ఎట్లా ఇది చేయాలని ఇవి చూడాలి తప్ప సందర్భం అసందర్భం సమయం సందర్భం ఏం లేకుండా జై తెలంగాణ దేనికి మీ తెలంగాణ పేరు ఇంకెన్ని రోజులు అట్లా వాడుకుంటారు అని చెప్పేది ఈ కన్సర్న్. ఈమె టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టినంత మాత్రమే తెలంగాణ రాష్ట్ర సేన అంట. మరి ఏందో నాకు అర్థమైతే తెలియదు. ఇంకా